నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 1,04,248 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డికి 43,313 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి అశోక్ పాలకురికి 29,697 ఓట్లు వచ్చాయి. టోటల్ వ్యాలిడ్ బ్యాలెట్స్ వచ్చేసి 3,10,000 ఉన్నాయి. దీంట్లో మీకు ఇప్పుడు కోటా వచ్చేసి ఇప్పుడు మన కోటా నంబర్ వచ్చింది ఫస్ట్ ఈ ఆఫ్టర్ రిజెక్టింగ్ ది ఇన్వాలిడ్ బ్యాలెట్ పేపర్స్. సో ఇప్పుడు మన కోటా వచ్చేసి 1.55 lakhs కోటా ఉంది. ఎగ్జాక్ట్ నంబర్ ఇస్ 155,095. సో ఈ ఓట్స్ ఎవరికన్నా క్యాండిడేట్కి వస్తే వీళ్ళు డిక్లేర్ అవుతారు. కానీ ఈ ఫస్ట్ రౌండ్లో ఏ క్యాండిడేట్కి ఇంకా ఈ కోటా రీచ్ అవ్వలేదు. సో ఇప్పుడు మేము ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాం. యతుకుల శేఖర్కి లాస్ట్ వచ్చింది. సో ఆ క్యాండిడేట్ నుంచి మేము ఇప్పుడు ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ చేయబోతున్నాము. సో దిస్ ఈస్ ద కంక్లూజన్ ఆఫ్ ద ఫస్ట్ రౌండ్. మీకు ప్రక్రియ క్లియర్ ఉంది కదా, ఎలిమినేషన్ ఎలా ఉంది అని. ఎలిమినేషన్ అంటే ఎవరన్నా ఇప్పుడు దాకా నంబర్ 1 మార్క్ చేసింది మేము చెక్ చేసాము. ఇప్పుడు నుంచి నంబర్ 2 ఎవరికి మార్క్ చేశారో ఈ ఎలిమినేషన్ ఈ లీస్ట్ క్యాండిడేట్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఈచ్ హాల్లో దేర్ ఆర్ 3 అడిషనల్ కలెక్టర్ కార్డర్ ఆఫీసర్స్. సో వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. 36 AROs మానిటర్ చేస్తున్నారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈచ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఏజెంట్స్ ఉన్నారు అండ్ దేర్ ఓన్ ఏజెంట్స్ హ్యావ్ సైన్డ్. సో ఇఫ్ సంబడీ ఈజ్ మేకింగ్ ఎనీ ఇష్యూ ఆర్ రేజింగ్ ఎనీ క్వశ్చన్ వాళ్ళు ప్రూవ్ చేయమనండి. మా దగ్గర ప్రూఫ్ వాళ్ళ ఏజెంట్స్తో ఉంది ఈచ్ టేబుల్ వైజ్.